హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంటి అమ్మాయి. సో ఈరోజు అయితే నేను మన తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఫేమస్ అయిన చల్లమిరపకాయల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో చల్లమిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలి ఏంది అనే ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసి ఫాలో అయిపోండి. సో ఫస్ట్లీ ఇలా అయితే మాకు పెద్ద క్వాంటిటీలో మేమైతే 1 ఇయర్కి కావాలి కాబట్టి ఇట్లా చల్లమిరపకాయలు అయితే తీసుకొచ్చినాం అనమాట. సో మా సిస్టర్ అయితే మంచిగా కడిగి పెడుతున్నారు దాన్ని. ఫస్ట్లీ ఇట్లా మంచిగా వాష్ చేసుకొని తర్వాత లెమన్స్ కూడా వాష్ చేసుకోవాలి. సో వాటి క్వాంటిటీ బట్టి వాష్ చేసుకోవాలన్నమాట. ఎన్ని మిరపకాయలు తెచ్చుకుంటే అంత క్వాంటిటీలో మీరు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చి వాష్ చేసుకొని పెట్టుకొని కాసేపు వాటిని ఎండనివ్వాలన్నమాట. సో ఒక్కసారి ఎండిన తర్వాత ఇట్లా చల్లమిరపకాయలు తీసుకొని మిరపకాయలని తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసి గింజలను అయితే తీసేసేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా మీడియం స్పైసీనెస్తో ఉండాలంటే ఇలా మధ్యలో గింజలు తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే ఎక్కువ కట్ చేయకుండా జస్ట్ మిడిల్లో మాత్రమే కట్ చేసి సీడ్స్ అనేది తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి మిరపకాయలు అనేవి షేప్ పోకుండా అట్లానే వస్తాయి. ఎందుకంటే ఒక్కసారి అవి నానినాక మళ్ళీ అవి ప్యాచెస్ అయిపోతాయి, అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఒక మంచి కంటైనర్ అయితే తీసుకున్నాం మేమైతే. ఇవైతే 3 to 6 వీక్స్ అయితే మేము దీంట్లోనే ఉంచాల్సి వస్తుంది కాబట్టి మాకైతే 3 వీక్స్ పట్టింది. సో మీరు కూడా ఇలాంటి వాటిలో ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే బెటర్ ఒక ఫిక్స్డ్ కంటైనర్ అయితే పెట్టుకోండి. సో మా క్వాంటిటీ ఎక్కువ, ఈవెన్ అది కూడా సరిపోలేదు మాకు కంటైనర్. బట్ స్టిల్ మేము పెరుగు వేసినాక కిందకి వెళ్ళిపోతుంది అనమాట, మనం ఎంత ఎక్కువ తీసుకున్నా సరే క్వాంటిటీ. అందుకని చెప్పేసి మేము ఎక్కువ క్వాంటిటీలో మిరపకాయలు అయితే తెచ్చుకుంటాం. సో ఇలా అయితే ఒక ఫస్ట్లీ డేక్షాలో గడ్డ పెరుగు అయితే తీసుకోండి. ఈ గడ్డ పెరుగులో ఒక గడ్డ ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, తర్వాత లెమన్ కూడా నేను ఈ వీడియోలో మిస్ చేశాను, బట్ లెమన్ కూడా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి వాము కూడా వేసుకోవాలన్నమాట. ఏదైనా సరే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి. సో వాము వేసినాక పసుపు వేసుకోవాలి. సో దట్ మనకి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం చక్కగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్నాక కొంచెం వాటర్ ఉంటే దాన్ని మన ఈ పెరుగులో ఈ మిరపకాయల్లో అయితే వేసేసేయాలన్నమాట. కంటైనర్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో వేసేసేయాలి. సో ఇట్లా వేసినాక కొద్ది రోజులకే మిరపకాయలు కిందకైతే వెళ్తాయి. సో ఇది 3 to 4 days అనేది దీన్ని క్లోజ్డ్ పెట్టుకొని ఉంచాలి. సో ఈ మిరపకాయలు 3 to 4 days తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతాయి. సో ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో వాటిని ఎండకేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో మాకైతే ఇట్లా కలర్ చేంజ్ అయింది. సో అయినాక ఇలా అయితే ఎండకి పెట్టడం స్టార్ట్ చేసేసినాం. చూసారా ఎంత చక్కగా మొత్తం అంతా ఎండిపోయేటట్టు వేరేగా వేసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇదంతా తీసినాక కూడా పెరుగు కంటైనర్లో ఉంటుంది. సో రోజు ఇది ఎండినాక తీసుకుపోయి కంటైనర్లో వేయాలి, మళ్ళీ బయట తీసుకొచ్చి ఎండలో వేయాలన్నమాట. సో ఎప్పుడైతే పెరుగు మొత్తం ఇంకిపోతుందో అప్పటి వరకు వేస్తూనే ఉండాలి. ఒక్కసారి మొత్తం అయిపోయింది, పెరుగు మొత్తం మిరపకాయలు అబ్జర్వ్ చేసేసుకున్నాయి అన్న తర్వాత ఈ మిరపకాయలని నార్మల్గా తీసి ఎండకేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో అప్పటికైతే మొత్తం డ్రై అయిపోతుంది, వాటర్ ఏం ఉండదు. సో దీనికి మ్యాక్సిమం ఒక 2 వీక్స్ అయితే పడుతుంది. నాకైతే ఎండ తక్కువ ఉండడం వల్ల చాలా టైం పట్టింది. సో అందుకే మన సమ్మర్ స్టార్టింగ్లోనే ఇది పెట్టుకోవడం అనేది ప్రిఫరబుల్. అప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక 2-3 వీక్స్లో మొత్తం ప్రాసెస్ కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో ఇలా అయితే ఎండకి వేసేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ కట్ చేస్తామో అప్పుడు అవి స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పేసి వాటిని మధ్యలో మాత్రమే కట్ చేయాలి. చూసారా, మనం మధ్యలో కట్ చేయడం వల్ల ఇట్లున్నాయి, కొన్ని అయితే మొత్తం కట్ అయిపోయినాయి. సో అవి మొత్తం స్మాష్ అయిపోయినాయి అనమాట అక్కడక్కడ. అవి ఫ్రై చేసినా సరే బాగానే ఉంటాయి, బట్ స్టిల్ మనకైతే షేప్ మంచిగా కనిపించదు. సో ఒక 2 వీక్స్ వీటిని ఎండకేస్తే సరిపోతుంది. సో మంచిగా ఎండినాక చూసారా అలా షేప్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మొత్తం కట్ చేసేసినామంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మిరపకాయ స్మాష్ అవ్వకుండా ఉండాలి అంటే దాన్ని మధ్యలో మాత్రమే కట్ చేయాలి. అలాగే ఎక్కువ సీడ్స్ తీయకూడదు, మనకు అస్సలు స్పైసీనెస్ లేకుండా పోతుంది. మధ్యలో ఉన్న నార్మల్గా ఒక్క సీడ్ మాత్రమే తీసుకోవాలి.
సో చూసారా, మేమైతే 1 year కోసం అని చెప్పేసి చాలా పెట్టాము. అండ్ మాకైతే చాలా టైం పట్టింది, 2 to 3 weeks పట్టింది. మీరు ఇన్ కేస్ తక్కువ క్వాంటిటీలో పెడితే మీకు తక్కువ టైం పడుతుంది. సో ఇట్లా అయినాక మనం ఎండకేయడం ఆపేయచ్చు అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.